వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ న్యూస్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. ఫస్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అనమాట. సో రియల్మీ P1 అండ్ రియల్మీ P1 Pro 5G రెండు కూడా 5G స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఇవాళ సాయంత్రం 6 గంటల ఫస్ట్ సేల్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి అన్నమాట. అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్ నుంచి లేకపోతే ఫ్లిప్కార్ట్ నుంచి మీరు ఈ స్మార్ట్ ఫోన్స్ అయితే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఈ స్మార్ట్ ఫోన్స్ సంబంధించిన స్పెక్స్ కొంచెం వీడియో చేసిన, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే లావా నుంచి అన్నమాట. సో లావా వాళ్ళు లావా ప్రో వాచ్ని అయితే తీసుకొచ్చారు. అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే టఫ్ హె బ్రో అనే ట్యాగ్లైన్ వస్తుంది. సో ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితేనేమో రేపు 23 ఏప్రిల్కి లాంచ్ అవుతుంది. సపరేట్గా దీనికి సంబంధించిన అప్డేట్ వీడియో అయితే ఇంకొకటి వీడియో అయితే తీసుకొస్తాం, దానికోసం అయితే వెయిట్ చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే బోట్ నుంచి అన్నమాట. సో బోట్ వాళ్ళది స్టార్మ్ కాల్ 3 స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయింది. ఇది 1999 రూపాయలకు వస్తుంది. సో సింపుల్ చెప్పాలంటే 1100 స్మార్ట్ వాచ్ అనమాట. ఒకవేళ ఇట్లా మీరు కూపాన్స్ కానీ ఆఫర్స్ కానీ యూపీఐ నుంచి కనుక్కొని ఆఫర్స్ అప్లై చేసుకుంటే మీకు కొంచెం డిస్కౌంట్ 10 రూపాయలు 15 రూపాయలు డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి. ఒకసారి అవి చెక్ చేసుకొని ఒకవేళ ఇట్లా ఆర్డర్ చేసుకొని పోయి ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళది V30e స్మార్ట్ ఫోన్ అవుతుందో అఫీషియల్ లాంచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టుంది. ఇక్కడ May 2కి వస్తుందని అయితే అంటారు. సో ఇది అఫీషియల్ వివో వాళ్ళ వెబ్సైట్ నుంచి అండ్ ఆల్సో ఫ్లిప్కార్ట్ నుంచి కూడా స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. ఇక్కడ స్నాప్డ్రాగన్ 6 Gen 1 SoCతో పాటు వస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 14 8GB ర్యామ్తో పాటు వస్తుందని అయితే మన వాళ్ళు మెన్షన్ చేశారు అనమాట. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే ఫస్ట్ చూసుకోవచ్చు మినీ పీసీస్ నుంచి అన్నమాట. సో మినీస్ ఫామ్ అయితే లాంచ్ చేశారు. UM790 XTX మినీ పీసీని అయితే. సో మినీ పీసీ అంటే ఏముండవు, ఇంత ఎడల్పు ఇంత హైట్తో పాటు, అంటే ఇంత హైట్ ఇంత ఎడల్పుతో పాటు వస్తుంది, చిన్న పీసీ. సో ఇక్కడ 70 వాట్స్ పర్ఫార్మెన్స్ మోడ్ కూడా తీసుకొచ్చారు. సో దీంట్లో ఏమిటి వాళ్ళది Ryzen 9 7940HX ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నాడు APU. సో దీంట్లో మీకు వీళ్ళది ఏమంటారు రేడియో గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ఆల్సో బడ్జెట్లో వస్తుంది, కానీ ఇండియాలో అవైలబుల్ లేదు. ఇండియాలో కొంచెం కాస్ట్ ఎక్కువ అవైలబుల్ ఉన్నా సరే కూడా ఈ మధ్యకాలంలో మినీ పీసీస్ ఏవైతున్నాయో ఎక్కువ ట్రెండింగ్ వస్తున్నాయి అన్నమాట. కారణం ఏంటంటే కాంపాక్ట్ ఉంటుంది అండ్ కొంచెం డ్రాబ్యాక్ ఏంటంటే మీరు ర్యామ్ అండ్ స్టోరేజ్ ఒకటే అప్గ్రేడ్ చేయగలుగుతారు అనమాట. అవి రెండు తప్పించి మీకు ఏమి ఉండవు కాబట్టి ఇండియా తక్కువ వాల్యూ ఉందన్నమాట. కానీ మీ వర్క్ డే టు డే టాస్క్ డే వర్క్లు అయితే నడిచిపోతాయి. ఆఫీస్ వర్క్స్కి రిసెప్షనిస్ట్కి బాగా పనిచేస్తాయి అనమాట ఈ మినీ పీసీస్. తర్వాత నెక్స్ట్ చూస్తే సఫైర్ నుంచి అన్నమాట. సో సఫైర్ వాళ్ళైతే B650i నైట్రో మినీ ITX మదర్ బోర్డ్ని అయితే తీసుకొచ్చారు. సో చిన్న ఫామ్ ఫ్యాక్టర్ మదర్ బోర్డ్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మెయిన్ విషయం ఏంటంటే ఈ మదర్ బోర్డ్కి వచ్చేసరికి 2 ర్యామ్ స్లాట్స్ ఉంటాయి. మొత్తం కొంచెం కాంపాక్ట్గా ఉంటాయి. ఫీచర్స్ అవన్నీ కూడా చిన్నగా ఉంది. కానీ గేమర్స్కి ఎవరైతే చిన్న హై పర్ఫార్మెన్స్ మంచి క్వాలిటీతో పాటు వచ్చే మదర్ బోర్డ్లతో పాటు చిన్నగా ఉండే కాంపాక్ట్ ఇంత సైజ్ది ఇంత హైట్తో పాటు వచ్చి ఇంత ఎడల్పు ఉన్న మినీ పీసెస్ క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి మదర్ బోర్డ్ అనేసి అయితే మనం అంటారు అన్నమాట. గేమర్స్కి వాళ్ళకి బాగుంటుంది అనేసి అయితే కూడా అంటారు. సో ఓవరాల్గా బాగుంది బై, కానీ ఇది ఏషియా మార్కెట్లో ఉంది, ఇండియన్ మార్కెట్కి అయితే రాలేదన్నమాట. సో ఇది AMD వాళ్ళది AM5 సాకెట్కి కంపాటబిలిటీ కూడా ఉందన్నమాట. తర్వాత నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో ఓరీ అండ్ ద విల్ ఆఫ్ ద విస్ప్ అనే గేమ్ అయితే 230 రూపాయలకి ఉంది బై. సో ఇది బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా కూడా బాగుంటుంది. ఒకవేళ అయితే మీరు ఆడకపోతే ఆడండి బై, చిన్నపిల్లలకు కూడా ఇది బాగా అనిపిస్తుంది. అండ్ ఎక్కువ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఎక్కువ అవసరం లేదు. i5 4th జనరేషన్ AMD వాళ్ళది, Athlon X4 8GB ర్యామ్, DirectX లెవెల్, GTX 950 లేకపోతే AMD Ryzen 7 AMD R7 370 DirectX లెవెల్ 20GB స్టోరేజ్ కావాలన్నమాట. సో గేమ్ మంచిగా ఉంటుంది, విజువల్గా బాగుంటుంది, చిన్నపిల్లలకు బాగా అనిపిస్తుంది, వాళ్ళు కూడా ఆడచ్చు అనమాట. సో ఓవరాల్గా ఇవి ఇవాళ టెక్ న్యూస్ అప్డేట్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. ఏ వీడియో ఇక్కడ దాకా ఎవరితో చూసారో వాళ్ళందరి నెక్స్ట్ వాళ్ళ కలుసుకుందాం.